చేస్తున్నారో మాకు తెలియని సందర్భం ఇది. ఈనాడు జీహెచ్ఎంసీని కూడా ముఖ్యమంత్రి గంట కింద పెట్టుకొని జీహెచ్ఎంసీలో ప్రతి ఒక్కరికి కూడా విపరీతమైన ఇబ్బందులు కలగజేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఈనాడు నిరసనగా రామచంద్రరావు గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నుంచి కార్యకర్తలు అత్యధికంగా సెక్రటేరియట్ ముట్టడి కోసం వస్తే ఈ రోజు దొంగల్లాగా దోపిడీ దొంగల్ని పట్టుకునేంత దమ్ములు లేనటువంటి పోలీసులు ఈనాడు బీజేపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియనటువంటి సందర్భంలో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భం ఇది. ఈనాడు కాంగ్రెస్ పరిపాలన దొంగల్ని పట్టుకోవడం చేత కాదు. బీజేపీ కార్యకర్తలు ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నటువంటి బీజేపీ కార్యకర్తలను పట్టుకొని ఈనాడు దొంగల్లాగా ఇలాగా కుక్కల వ్యాన్లు తరలిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము. ఇంత భయం ఎందుకు కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఇంత భయం ఎందుకు? ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అంటే ఎందుకు ఇంత భయం? ఈనాడు విద్యుత్ శాఖ కూడా విద్యుత్ శాఖ యొక్క వైఫల్యం విద్యుత్ శాఖ వైఫల్యం వలన రామాంతాపూర్ లో 6 చనిపోయారు. అదేవిధంగా పాత బస్తీలో 2 చనిపోయారు. అంతేకాదు అంబర్పేటలో కూడా ఇంకో 2 చనిపోయారు. ప్రభుత్వ వైఫల్యం రామాంతపూర్లో 6 చనిపోయారు. పాత బస్తీలో 2 చనిపోయారు. అంబర్పేటలో మరో 2 చనిపోయారు. కేవలము విద్యుత్ శాఖ యొక్క వైఫల్యం వలన. కాబట్టి ఇటువంటి వైఫల్యాలకి డైవర్షన్ గా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి మా యొక్క బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ ఇలా తరలిస్తున్నారు. ఇదెంత అక్రమంగా తరలిస్తున్నారు. ఇదెంత వరకు కరెక్ట్? ఏ రోజైనా ఇంత ఘోరంగా ఉందా పాలన? ఇంత చెండాలంగా వైఫల్యం చెందుతుంది. పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి వెంటనే గద్దెదిగాలి. కాంగ్రెస్ పాలన దిగిపోవాలి. అవతాల కాంగ్రెస్ పాలన నశించాలి. రేవంత్ రెడ్డి పాలన నశించాలి. పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దె దిగాలి. పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి గద్దె దిగాలి రేవంత్ రెడ్డి గద్దె దిగాలి. వద్దురా నాయనా.